బ్రేకింగ్ న్యూస్ సత్యసాయి జిల్లాలోని కద్దెరి గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. గంగమ్మ ఆలయంలో చోరీ కేసులో ఈవీ మురళీకృష్ణను అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది పోలీసులు. ఇక దాని తర్వాత పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈవో మురళీకృష్ణ వద్ద నుంచి 5 కేజీల వెండిని 2 గ్రాముల బంగారంతో పాటు 15 చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 6.23 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు మురళీకృష్ణ అక్రమాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఈవో మురళీకృష్ణ వెనుక ఇంకా ఎవరున్నారనే దానిపైన విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఆలయంలో ఉన్న బంగారాన్ని, అమ్మవారికి సంబంధించిన చీరలని అక్కడున్న ఈవో ఏ విధంగా అయితే తీసుకువెళ్తున్నారో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఈవోని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. రైట్ యోగానంద్, ఈవో తన భార్యతో పాటు ఆటోతో సహా పోలీస్ స్టేషన్ కి స్థానికులు తరలించడం నిన్న జరిగిన విషయం. అయితే ఇప్పటికే రిమాండ్ లో ఉన్న ఆ ఈవోని ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు అనుకోవచ్చు, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారనుకోవచ్చు. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, కానీ ఎప్పటి నుంచి అమ్మవారికి సంబంధించి హుండీకి సంబంధించిన ఆదాయాన్ని ఈ విధంగా దొంగతనం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సత్యసాయి జిల్లా కదిరి ఎర్రగడ్డి గంగమ్మ ఆలయ సంబంధించిన ఈవో మురళీకృష్ణ వ్యవహారం బట్టబయలవడంతో అందుకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆ సీసీ ఫుటేజ్ కూడా సేకరించారు. ఆ ఈవో మరియు ఈవో భార్య దేవాదాయ అనుమతి లేకుండా పట్టు చీరలు, వెండి, బంగారు నగలను ఆటోను తరలించడం, తన సొంత ఖాతాకు మళ్లించుకోవడం పట్ల ఇటు సీఎం సీరియస్ అయ్యింది. సీఎం కూడా దీనిపై దర్యాప్తు జరపాలంటూ కూడా కదిరి పోలీసులు ఆదేశించారు. దీనిపై పోలీసులు కూడా ప్రెస్ మీట్ నిర్వహించి గతంలో ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాడు, ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నాడు అనడంపై కూడా ఫోకస్ పెట్టారు. అదేవిధంగా గతంలో పనిచేసిన ఆలయ ఈవోగా పనిచేసిన పాలపాటి దిన్ని ఆంజనేయ స్వామి టెంపుల్ లో కూడా సుమారు 50 లక్షలకు సంబంధించిన హుండీ లెక్కింపు నగదును కూడా ఈయన దోచుకున్నాడు అంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ ఆయన అరెస్ట్ చూపించి రిమాండ్ కూడా తరలించారు. కోర్టు 14 రోజులు రిమాండ్ కూడా విధించింది. అయితే ఇందులో భార్య లేకపోవడం కూడా గమనాలని చెప్పొచ్చు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ స్పష్టంగా భార్యనే ఆ సంచిలోకి వేసుకునే విజువల్స్ వస్తూ కనిపిస్తున్నాయి. కాబట్టి భార్యపై కూడా కేసు నమోదు చేసి ఆమెకు కూడా రిమాండ్ తరలించాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు దీనిపై ఏం చేయబోతున్నారని కూడా మనకి పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు నిన్న రిటార్డ్ గా పట్టుబడడం, అంతకు ముందు కూడా అక్రమాలు నిర్వహించున్న అనుమానం రావడంతోనే భక్తులు ఇతనిపై నిఘా పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఇతని వెనుక ఒక కీలక వైసీపీ నేత ఉందని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీనిపై పోలీసులు కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఎవరున్నా సరే దీని వెనుక వదిలిపెట్టేది లేదంటూ కూడా పోలీసు చిత్ర పరిస్థితి ఉంది. ఆయన కాల్ డేటా, సీసీ కెమెరా ఫుటేజ్, బ్యాంక్ అకౌంట్ కూడా పరిశీలించి ఇతరులపై కూడా ఛార్జ్షీట్ వేసేస్తే పరిశీలిస్తామంటూ కూడా పోలీసులు పేర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.